హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ దుర్గా ఆల్ ఇన్ వన్. ఇప్పుడైతే నేను కొత్తిమీర పచ్చడి చేస్తున్నానండి, అది కూడా నా స్టైల్లో. కొత్తిమీరని క్లీన్గా నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నా. నా దగ్గర ఉన్న కొత్తిమీర అంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. 2-3 సార్లు అయితే వాష్ చేసేసుకున్నాను, అంటే ఇసుక లేకుండా. ఇసుక ఉంటుంది కాబట్టి కొత్తిమీరలో 2-3 సార్లు అయితే నీట్గా వాష్ చేసేసుకున్నాను. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చేసుకున్న తర్వాత ఒక స్టవ్ వెలిగించుకొని ఒక తాసు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు, కొంచెం జీలకర్ర, అలాగే కావాల్సినన్ని పచ్చిమిర్చి, నేనైతే 4 ఎండుమిరపకాయలు వేసుకున్నా. అలాగే వెన్నుమిర్చి కూడా 4 వేసుకొని తరిగిన కొత్తిమీర అంతా మగ్గబెట్టుకోవాలి. కొంచెం కొంచెం వేసుకొని మగ్గబెట్టేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం చింతపండు, కొంచెం ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అది కూడా మగ్గబెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇదంతా కొంచెం కొంచెం మిక్సీలో పట్టుకుంటే బెటరు, ఎందుకంటే అంత అవ్వదు కాబట్టి నేను కొంచెం మిక్సీ పట్టుకున్నా. నేను చింతపండు ముందుగానే వాష్ చేసుకున్నాను, ఎందుకంటే ఇసుకుంటుంది కాబట్టి. వాష్ చేసుకొని నానబెట్టుకుని ఆ చింతపండు గుజ్జు అంతా మిక్సీలో వేసేసుకొని మిక్సీ అయితే పెట్టేసుకున్నాను. ఆ కొత్తిమీర అంతా మిక్సీ పెట్టేసుకున్న తర్వాత అది మగ్గబెట్టుకుంటే ఒక 2 డేస్ అలా 2 డేస్ ఉంటుందండి, నిల్వ ఉంటుంది. 2 డేస్ అయితే ఎక్కువ అయితే ఉండదు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది. నేనైతే అదే తాసులో ఆయిల్ వేసేసుకొని మిక్సీ పట్టిందంతా అందులో అయితే వేసేసి ఒక 5 మినిట్స్ అయితే మగ్గబెట్టేశాను. అలా అయితే చాలా బాగుంటుంది. మన వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ఈ కొత్తిమీర పచ్చడి వచ్చేసి అన్నంలో కంటే టిఫిన్లోకి ఎక్కువ బాగుంటుందని నేను చెప్తాను. ఇడ్లీలోకి అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఇడ్లీలోకి తిన్నా, ఎందుకంటే ఆల్రెడీ మా అమ్మ మార్నింగ్ ఇడ్లీ వేసింది. నేను ఆ ఇడ్లీలోనే తిన్నాను. చాలా బాగుంది. బాయ్.